ఎందుకంటే ఈ పైథాన్ లైబ్రరీస్ అనేది మనకి బోలెడన్ని డొమైన్స్ అంటే ఒక డేటా సైన్స్‌లో గానీ, లేదంటే మనం డేటా అనాలిటిక్స్‌లో గానీ ఎక్కువగా ఏం చేస్తారంటే పైథాన్ లైబ్రరీస్‌ని ఎక్కువగా వాడతామనమాట. అందుకని మనకి ఈ లైబ్రరీ అనేది వస్తే మనకి జాబ్ పక్కాగా ఉంటదనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గానీ, దాంట్లో మనం ఏం నేర్చుకుంటామని NumPy అంటే ఏంటిది? ఇన్‌స్టాలేషన్ ఎలా చేస్తారు? ఇంపోర్టింగ్ NumPy గురించి నేర్చుకున్నాం. క్రియేటింగ్ NumPys గురించి నేర్చుకున్నాం. ఇన్‌స్టాలింగ్ అరే అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఒక్కసారి మనం ఏం చేస్తున్నామంటే సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దాం ఈరోజు సెషన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇంకా నేను ఏం చేస్తానంటే రోజు కూడా ఇంకా సమ్మరైజ్ చేయను అనమాట. అనుకొని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. మనం మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక దాని గురించి నేర్చుకుంటున్నాం. ఏంటిది? NumPy. NumPy అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. NumPy అంటే ఏమి చెప్పుకున్నాను మీ అందరికి ఇప్పుడు దాకా ఏం చెప్పాను వసంత NumPy అంటే ఏంటి? NumPy ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ. ఇట్ ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ అంటారన్నమాట. అంటే NumPy అనేది ఒక పైథాన్ లైబ్రరీ అంటారన్నమాట. NumPy అనేది ఒక టూల్ అనమాట. ఈ టూల్ని మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీస్ నుండి ఇంపోర్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. దేనికోసం యూజ్ చేస్తాం? వర్క్ విత్ మనం దేనికోసం వర్క్ చేస్తామంటే వర్క్స్ విత్ దేనికోసం వర్క్ చేస్తాం? యారేస్ కోసం అని చెప్పుకున్నాం. వర్క్స్ విత్ యారేస్ అనే ఒక కాన్సెప్ట్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ NumPy అనే టూల్ని యూజ్ చేస్తాం. అసలు యారే అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై యారే? యారే అంటే ఏంటి? యారే అంటే ఏంది? యారే అంటే ఏంది? యారే ఈజ్ ఏ వన్ ఆఫ్ ద డేటా టైప్. అంటే మనం ఒక డేటా టైప్ అంటే ఏం చేసాము డబుల్ కోట్స్ పెట్టేసి దాంట్లో ఏమైనా కొన్ని క్యారెక్టర్స్ కనుక రాసామనుకో దాన్ని ఏమంటారని చెప్పావు? నేను అనవసరం ఏమంటారని చెప్పావు? దాన్ని స్ట్రింగ్ అంటారని చెప్పుకున్నాం కదా. స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 1, 2 అని ఇట్లా పెట్టాను దీన్ని ఏమంటారు అని చెప్పావు? లిస్ట్ అంటారని చెప్పావు కదా. పారాంథసిస్ పెట్టి దీంట్లో 1, 2 అని పెట్టాను దీన్ని ఏమంటారని చెప్పావు? టపుల్ అని పిలుస్తాం కదా. అలానే ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లో 1 స్పేసు తర్వాత 2 ఇలా గనక ఉందనుకో దీనిని ఏమని పిలుస్తారంటే యారే అని పిలుస్తారు. అంటే యారే అంటే ఏంటంటే స్క్వేర్ బ్రేసెస్ ఉండి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏమవుతుందంటే ఐటెంకి మధ్యలో గ్యాప్ గనక ఉంది అనుకో అలాంటి వాటిని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు. ఇలా మనం డైరెక్ట్గా మనకి స్క్రీన్ మీద ఏదైతే యారే ఉందో ఈ యారేని మనం క్రియేట్ చేయాలనుకో పైథాన్లో మనం డైరెక్ట్గా పైథాన్లో మనం క్రియేట్ చేయలేమన్నమాట. ఈ యారే అనేది కాన్సెప్ట్ని కనుక మనం పైథాన్లో క్రియేట్ చేయాలంటే మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేమన్నమాట. ఎందుకంటే పైథాన్ డజంట్ సపోర్ట్ యారేస్. అంటే యారేస్ అనే కాన్సెప్ట్ని పైథాన్ అనేది అసలు ఎప్పుడు సపోర్ట్ చేయదన్నమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేస్తామంటే జస్ట్ వన్ సెకండ్. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ యారేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకే. యారేస్ అనే వాటిని పైథాన్లో మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ అంటే మీ అందరికీ తెలుసు కదా బయట నుండి. అంటే పైథాన్లో మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా ఒక టూల్ని యూజ్ చేస్తామన్నమాట. ఎక్స్టర్నల్గా ఒక టూల్ని యూజ్ చేసేసి ఈ యారేస్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా క్రియేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ NumPy అని ఏదైతే చెప్పానో ఈ టూల్ యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకే డన్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే ఒక యారే అనే కాన్సెప్ట్ని మనం క్రియేట్ చేయాలి అంటే పైథాన్లో మనం ఏం చేస్తాము డైరెక్ట్గా పైథాన్ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తున్నాము పైథాన్లో ఉన్న ఒక ఎక్స్టర్నల్ టూల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం యారేస్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే ఏ టూల్ని యూజ్ చేస్తామంటే పైథాన్ అనే లైబ్రరీలో నుండి NumPy అనే ఒక టూల్ ఉంటుంది అనమాట. ఈ టూల్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట.
ఓకే. ఇది బాగా అర్థమైంది. ఇలా ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే నంపైతో మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చంటే వి విల్ క్రియేట్ ఏ యారే బై యూజింగ్ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్‌లో మనం ఏం చేయొచ్చంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చనమాట. నంపై అనే ఒక టూల్‌ని యూజ్ చేసేసి యారే అనేది క్రియేట్ చేయాలనుకో ఎన్ని టైప్స్‌లో మనం క్రియేట్ చేయొచ్చు? మీ అందరికి తెలుసు కదా! ఎన్ని టైప్స్‌లో క్రియేట్ చేయొచ్చంటే 4 టైప్స్‌లో మనం క్రియేట్ చేయొచ్చనమాట. దాంట్లో మొదటి టైప్‌ని చూద్దాం. ఫ్రమ్ ఐటర్ నిన్న చెప్పడం మర్చిపోయాను కదా! ఫ్రమ్ ఐటర్ అని ఒక కాన్సెప్ట్‌లో ఫ్రమ్ ఐటర్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా! ఈ కాన్సెప్ట్ ద్వారా యారైని మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఫోర్త్ మెథడ్‌ని నిన్న కూడా మనకేమైందంటే చేద్దాం. ఈ ఫ్రమ్ ఐటర్ వెళ్ళిపోతాం. ఈరోజు సెషన్ అంతా కూడా ఏం చేద్దామంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇంకా ఫుల్ యారే అని ఫుల్లర్స్ అనేసేసి ర్యాండమ్ డాట్ ర్యాన్ అనేసేసి ఇంకొక కాన్సెప్ట్ని కూడా ఏం చేస్తానంటే కంప్లీట్ చేసేస్తాను. ఒక 5 to 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మీరందరూ కూడా ఏం చేస్తారంటే స్టే చేసేసి ఈ కాన్సెప్ట్ బట్టి బాగా నేర్చుకోండి. ఎందుకంటే రేపటి నుండి మళ్ళీ రిపీట్ చేయను అనమాట. అంటే ఎందుకంటే మనం నెక్స్ట్ చేసేవి ఆపరేషన్స్ అనమాట. ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేయకూడదు అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. ఏం నేర్చుకుంటున్నాం? ఫ్రమ్ ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫ్రమ్ ఐటర్ అంటే ఏం చేస్తుంది? ఫ్రమ్ ఐటర్ అనేది ఏంటంటే ఒక యారేని క్రియేట్ చేసే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెథడ్ అనమాట. ఈ మెథడ్లో మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక్కసారి చూద్దాం. జస్ట్ యాదవ్ నువ్వు ఒకటి క్రియేట్ చేసినట్టు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకని ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అని పెట్టేసి నేను ఏం చేస్తాను రన్ చేశాను. అప్పుడు నాకేమైంది నా లోకల్ మిషన్ అంతా కూడా ఏమైందంటే numpy అనే టూల్ అనేది ఏమైందంటే ఇంపోర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే. ఇది కూడా మీ అందరికి అర్థమైంది కాబట్టి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేయాలి. యారేని క్రియేట్ చేయాలంటే మనం ఎన్ని రకాల మెథడ్లో క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. ఎన్ని రకాల మెథడ్లు క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం. 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. దాంట్లో ఒక మెథడ్ ఏంటి? ఫ్రమ్ ఐటర్ అనే ఒక మెథడ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఫ్రమ్ ఐటర్ అనే మెథడ్లో యారే అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఫస్ట్ మనం చూద్దాం. ఎలా క్రియేట్ అవుతుందంటే ఇక్కడ కనుక నాకు యారే అంటే ఏమన్నాను స్క్వేర్ బ్రేసెస్ తీసిన దాంట్లో ఐటమ్స్ ఉన్నాయి కదా ఫ్రమ్ ఐటర్లో మనం ఏం చేస్తుంటాం 1, 2, 3 ఇలా పెట్టేసి దీని పక్కన ఏమంటే ప్రతి ఐటమ్ పక్కన ఏమొస్తుందంటే కామా అనేది వస్తుంది అనమాట సపరేటెడ్ చేయడానికి. ఈ కామా వచ్చిందంటే వేరేదనుకో భాగం ఈ స్పేస్ బిఫోర్ ఉన్న ఐటమ్ని కామా కాడ ఉన్న ఐటమ్ని ఒక ఆరే ఐటమ్ అని పిలుస్తారు అనమాట. ఎలా అయింది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి చూసేసి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఫ్రమ్ ఐటర్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలా చేస్తారని చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఒక యారే అనేది క్రియేట్ చేయాలనుకో యారే అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే పైథాన్లో మనం డైరెక్ట్గా యారే క్రియేట్ చేయలేం. ఎందుకు చేస్తామంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేసి ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ని ఏం చేస్తాం అంటే 10, 20,
30 అనే వాల్యూస్తో నేను ఏం చెప్పంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే డన్. ఈ లిస్ట్ నేను ఏం చేస్తున్నాను యారేగా కన్వర్ట్ చేస్తున్నాను. అలా యారేగా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం సింటాక్స్ అంటే వేరియబుల్ నేమ్ ఏ అని చెప్పేసి కామా పెట్టాలన్నమాట. తర్వాత మనం ఏ డేటా టైప్ అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటా టైప్ని మెన్షన్ చేయాలన్నమాట. డి టైప్. అప్పుడు మాత్రం ఏమైందంటే ఏమైంది ఫ్రమ్ ఐటర్ అనే కాన్సెప్ట్ అనేది ఏం చేస్తుందంటే యారేని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఐఎన్టీ అని పెట్టేసి నేను రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే నేను ఏం చేశాను ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాను. ఏ వేరియబుల్ బి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే దీన్ని స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి బి అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది యారే అనేది నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే కాన్సెప్ట్ని కాపీ చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే టైప్ ఈక్వల్ టు ఇక్కడికి నేను ఏం చేశానంటే ఫ్లోట్ అని ఇచ్చాను. FLOAT అని ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనా చూడండి 10.20.30 అని వచ్చేసింది. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒకే డేటా టైప్ అంటే ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెథడ్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే 4 మెథడ్స్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ మెథడ్ గురించి మనం ఆల్రెడీ చూసేసాం ఫ్రమ్ ఐటర్. సెకండ్ మెథడ్ ఏంది అనేది చూద్దాం. యారే ఆఫ్ అంటారనమాట. యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారే అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు. దీన్ని కూడా ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. నేను ఏం చేశానంటే ఇదే కోడ్ని కాపీ చేసుకుని నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ మొత్తం తీసేస్తున్నాను. నేను ఏ మెథడ్ ద్వారా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను యారేని ఏ మెథడ్ ద్వారా క్రియేట్ చేద్దాం అనుకున్నానంటే నేను ఈ మెథడ్ ద్వారా యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం మనం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫ్రమ్ ఐటర్ తీసేసేసి ఇక్కడికి వెళ్ళి యారే హాఫ్ అని పెట్టేసేసి ఏ వేరియబుల్ ఏది ఎప్పుడైనా సరే మనం ఏ యారేని కనుక క్రియేట్ చేయాలంటే చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి వాటన్నిటిని కూడా యారే కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే 4 మెథడ్స్లో మనకు నచ్చిన ఏ మెథడ్ అయినా సరే యూజ్ చేసి హుక్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఇప్పుడు యారే ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. అని ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను అనుకోండి, వెంటనే చూడండి నాకేమైందో ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే అంటే యారే క్రియేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రమ్ ఐటర్ అనే మెథడ్ ద్వారా కూడా క్రియేట్ చేస్తాం. అలానే మనం ఏం చేసేసాము యారే ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేసేసాం అంటే క్రియేట్ చేసేసాం. అలానే ఇక్కడికి వెళ్ళి మీరు కూడా చెక్ చేయండి అనమాట మల్టిపుల్ టైం. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే యారే పక్కన కామా పెట్టేసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అని ఇవ్వండి. ఇచ్చేసి కనుక మీరు ప్లే అరౌండ్ చేసి చూడండి. అప్పుడు ఏమైతే చూడండి. అప్పుడు మీకు ఏమవుతుంది అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదేమైంది ఇంటీజర్ అనే డేటా టైప్ నుండి ఫ్లోట్ అనే డేటా టైప్లో కూడా కన్వర్ట్ అయిపోయింది. ఓకే డన్. అలానే మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్ట్రింగ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చో లేదో చూడండి. అందుకని ఇదే కమాండ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫ్లోట్ అనేది తీసేసేసి ఏం చేయాలి స్ట్రింగ్ కనుక మనం మార్చాలంటే ఏం చేయాలి S1 అని చెప్పాలన్నమాట. S1 అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే S1 అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూడండి. అప్పుడు మీకు ఏమవుతాయి చూడండి. యా సేమ్ వాల్యూస్ అనేవి కూడా ఏమైంది అంటే యారే కింద కన్వర్ట్ అయిపోయింది. బట్ కాకపోతే వాల్యూ ముందర ఏమొచ్చిందంటే బి అని వచ్చింది.
అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక వాల్యూని స్ట్రింగ్ టైప్లోకి కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే బిఈ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే బఫర్ అని పిలుస్తారు. బఫర్ అంటే మీరు ఏమి అనుకోవద్దు, బి అనేది కామన్గా వస్తుంది. దాన్ని అంటే ఒక కాన్స్టెంట్ అనమాట. బి అంటే బఫర్ అంటారు. బఫర్ వచ్చి దాని పక్కన ఏమొస్తుందంటే స్ట్రింగ్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక యారేని క్రియేట్ చేయాలంటే మనకు అర్థమైపోయింది. యారేని వేరే ఒక డేటా టైప్ నుండి వేరే ఒక డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చో అర్థమైపోయింది. అలానే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ని కనుక మనం యారేగా కనుక కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 4 రకాల పద్ధతుల్లో మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్రమ్ ఐటర్ అనే మెథడ్ నేర్చుకున్నాం. అలానే యారే ఆఫ్ అనే మెథడ్ని కూడా నేర్చుకున్నాం. అలానే ఇంకొక మెథడ్ ఏంటి, యాజ్ యారే ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంది. యాజ్ యారే ఆఫ్, ఈ యాజ్ యారే ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ మనం ఏం చేయొచ్చు ఒక యారేని మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే సేమ్ కోడ్ అన్నిటికి కూడా ఒకటే మెథడ్ అని చెప్పాను కదా. ఏం చేసేసాను, ఇదే కోడ్ మొత్తం ఇక్కడ ఏదైతే కోడ్ రాసానో ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. బట్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏ మెథడ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను అంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా చేద్దాం అనుకున్నాం. యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసేసి సేమ్ డేటా ఇచ్చి చూశాను. వెంటనే నాకు ఏమైంది చూడు, అదంతా కూడా ఏమైందంటే యారే రూపంలోకి మారిపోయింది. అంటే మనం యారే ఆఫ్ అనే ద్వారా చేసిన ఒకటే రిజల్ట్ వచ్చింది. యాజ్ యారే ఆఫ్ అనే దాని ద్వారా చేసిన ఒకటే రిజల్ట్ వచ్చింది. ఫ్రమ్ ఐటర్ అనే మెథడ్ ద్వారా చేసిన ఒకటే వాల్యూ అనేది వచ్చేసేసింది. ఓకే డన్. అలానే మనం ఇంకొక మెథడ్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం 4 మెథడ్. ఫ్రమ్ ఏంటి నాన్న, ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తారు ఫస్ట్ మనం చూద్దాం. తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే కాన్సెప్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్న ప్రతిసారి అలా చేస్తున్నాం అనేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే డాట్ కాడ ఇక్కడ యాజ్ ఆర్ఎఫ్ తీసేసి ఫ్రమ్ బఫర్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేసింటే క్లియర్ రన్ చేసి చూసాను. వెంటనే నాకు ఏమొచ్చిందంటే వీఆర్ గెటింగ్ ఏ సింటాక్స్ ఎర్రర్. అంటే అప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాము ఇక్కడ నాకు ఏం జరిగింది, ఏ బైట్ లైక్ ఆబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ఏ లిస్ట్. అంటే మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనేది ఇచ్చేసి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇలా కన్వర్ట్ చేయలేమన్నమాట యారేగా. అంటే ఒక లిస్టులో ఉన్న ఐటమ్స్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే ఇలా ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే కన్వర్ట్ చేయలేమన్నమాట. అందుకోసం ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనేది ఎప్పుడు వాడతారంటే ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఎప్పుడు వాడతారంటే ఒకే ఒక పర్పస్లో వాడతారన్నమాట. ఎప్పుడు అంటే మనం ఏదైనా ఒక డేటా కనుక తీసుకున్నామనుకో ఆ డేటా అనేది ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక డేటాని ఆరే రూపంలోకి కనుక మనం కన్వర్ట్ చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా మనం ఏం చేస్తారంటే ఈ ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అచీవ్ చేస్తారని ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎప్పుడు కూడా లిస్ట్లో ఉన్న వాల్యూస్ని చేయకూడదు. అందుకని ఈ లిస్ట్ తీసేసేసి ఇక నాకు ఒక స్ట్రింగ్ ఇవ్వాలి కదా, ఆ స్ట్రింగ్ అనేది ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే బి అని పెట్టాలన్నమాట. బి అంటే దాని మీనింగ్ ఏంటంటే బఫర్ ఆఫ్ అని పిలుస్తారన్నమాట. బఫర్ అనేది చెప్పి తర్వాత ఏం చేయాలంటే డబల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబల్ కోట్ని మీకు నచ్చింది ఇచ్చేసేసి హలో నమ్5 అని ఇచ్చాను అనమాట. ఒక స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లోపల ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని ఏమంటారు, స్ట్రింగ్ అంటారు కదా. సమ్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఏం చేస్తుంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో ఉన్న ఐటమ్స్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే ఒక స్ట్రింగ్ తీసుకొని బఫర్ అంటే ఒక కాన్స్టెంట్ అనమాట తీసుకొని నేను ఏం చేశానంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న యారేగా కన్వర్ట్ చేస్తున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తానంటే డి టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో S1 అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళి రన్ యాజ్ ఏ కోడ్ అని చేస్తాను. ఇప్పుడు కనుక మీరు చూస్తారనుకో ఏమైంది చూడండి, నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి ఒక్కొక్క యారే ఐటమ్గా మారిపోయి ఒక యారేని క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట.
ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా 4 మెథడ్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఏం చేసినా కానీ ఏం చేస్తారు, యారేని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. యారేలో కూడా మనం నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, ఒక యారేలో కూడా మనకు బోలెడ్ టైప్ ఆఫ్ యారేస్ ఉంటాయి. అది 0 డైమెన్షనల్ యారే అనేసి, 1 డైమెన్షనల్ యారే అనేసి, 2 డైమెన్షనల్ యారే అనేసి, 3 డైమెన్షనల్ యారే అని, 4 డైమెన్షనల్ యారే అనేసి, ఇలా బోలెడ్ రకాల టైప్స్ ఆఫ్, అంటే బోలెడ్ రకాలు వచ్చింది కాబట్టి ఏమంటారు, మల్టీ డైమెన్షనల్ యారేస్ అనేవి ఉంటాయి అన్నమాట. 1 డైమెన్షన్ క్రియేట్ చేయడం కనుక మీకు వచ్చేసిందంటే 1, 2 మిగతా అవన్నీ కూడా మీరు క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం బోల్డ్ సార్లు క్రియేట్ చేయడం చేసేసాం కాబట్టి మీ అందరికి కూడా అది కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనా? అంటే మనం ప్రీవియస్లీ ఏం నేర్చుకున్నామంటే ఒక యారేని క్రియేట్ చేయాలంటే 4 మెథడ్స్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు యారేని అనేది మనం క్రియేట్ చేస్తాము. ఆ క్రియేట్ చేసిన యారే లోపల ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను, 1, 2, 3లో 10, 20, 30లో ఇచ్చేస్తున్నాను. అంటే ఒక యారే లోపల ఏమేమి వాల్యూస్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ వాల్యూస్తో మనం యారే లోపల ఆర్గనైజ్ చేయాలి, లేదంటే ఆర్గనైజ్ చేయాలి, లేకపోతే స్టోర్ చేయాలి అనేది కనుక మనం తెలుసుకోవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక టెక్నిక్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఆర్ఐ లోపల ఉన్న వాల్యూస్ని ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే ఇనిషియలైజింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక యారే లోపల ఏవైతే వాల్యూస్ని మనం ఉంచాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి అంటే, ఆర్గనైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని ఇనిషియలైజింగ్ స్టెప్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా చేయాలి అంటే దాంట్లో మొదటి స్టెప్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ని ఏమంటారంటే జీరోస్ అంటారన్నమాట. జీరోస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. జీరోస్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఏం చేద్దాం అంటే నేను ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎలా అంటే ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎలా అంటే యారే అంటే మీ అందరికి అర్థమైపోయింది. స్క్వేర్ బ్రేసెస్ ఉంది. ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఐటమ్స్ ఉండాలి. ఒక ఐటెంకి ఇంకొక ఐటెంకి మధ్యలో నాకేం కావాలంటే స్పేసెస్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ యారేలో ఉండే వాల్యూస్ అన్నీ కూడా నాకేమిటి అంటే జీరోసే ఉండాలన్నమాట. ఎన్ని జీరోస్ ఉండాలి అంటే 1, 2, 3 అంటే 3 జీరోస్తో నాకేం కావాలంటే ఒక రోలో నాకు ఎన్ని కావాలంటే 3 జీరోస్తో ఒక రోలో 3 జీరోస్తో నాకేం కావాలంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ అనమాట. ఈ స్టెప్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడైనా సరే ఏం చేశాను ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనకి స్టెప్ ఏంటిది, మనం జనరల్గా అయితే ఏం చేస్తాము, ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఉన్న వాటిని ఏం చేస్తాము కన్వర్ట్ చేయడం అనేది చేస్తారు. ఇప్పుడు కనుక మనం ఏం చేస్తారంటే వాల్యూస్ని కనుక ప్లేస్ చేయాలంటే మనం లిస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా చేయొచ్చు. డైరెక్ట్గా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం సింటాక్ ఒకటే సింటాక్ అనమాట. ఏంటిది, లైబ్రరీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టేసి తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, యారే ఏదైతే ఉందో యారే లోపల ఐటమ్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఏ ఐటమ్స్ని క్రియేట్ చేయాలి, జీరో అనే ఐటమ్స్ని క్రియేట్ చేయాలి. అంటే జీరో అనే నేమ్తో కనుక ఐటమ్స్ని కనుక క్రియేట్ చేయాలంటే వాల్యూస్తో అప్పుడు మనం ఏం చేయాలంటే జీరోస్ హాఫ్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్, ఆ రౌండ్ బ్రేసెస్లో నువ్వు ఒక రో అంటే నువ్వు ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటున్నావు, 3 కాలమ్స్ ఇవ్వాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఏమి ఇవ్వకుండా ఇక్కడ 3 కనుక ఇచ్చేసేసి ఇక్కడ ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఒక వేరియబుల్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏ అని పెట్టాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. ఇప్పుడు నాకు ఏమైనా చూడు, ఏమైనా 3 జీరో వాల్యూస్ అనేవి ఏమైనా నాకు క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా క్రియేట్ చేయడంలో ఎంత కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేద్దామంటే మొదటి రోలో 5 వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి వసంత, ఏం చేయాలి, సేమ్ కోడ్ని కాపీ చేసుకొని మొదటి రోలో 5 వాల్యూస్ ఉండాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేసాను, 0 3 తీసేసి 5 అని ఇచ్చేసాను.
ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే 5 రకాల వాల్యూస్తో నాకేమైందంటే 5 టైప్ ఆఫ్ వాల్యూస్తో ఏమైనాయంటే జీరోస్ అనేవి ఏమైనాయి ఒక లిస్ట్ లోపల ఏమైనాయి ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. ఓకే, ఇది ఎలా చేయాలని నాకు అర్థమైపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, నేను ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ లోపల నాకు ఏం కావాలంటే 0 0 0 అంటే మొదటి రోలో 3 జీరోలు, రెండో రోలో ఎన్ని కావాలి 3 జీరోస్ కావాలన్నమాట. ఇలా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎలా క్రియేట్ చేద్దాం అనుకున్నాను 2/3 అంటారన్నమాట. అంటే 2 రోస్ 3 కాలమ్స్తో నాకేం కావాలంటే ఆ కాలమ్స్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలి జీరోస్ రూపంలో ఉండే ఒక యారేని క్రియేట్ చేయాలి. అంటే 2 rows 3 కాలమ్స్తో ఆల్ జీరోస్తో ఉన్న ఒక యారే అనేది నేను క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం ఎలా క్రియేట్ చేస్తాం అంటే మనం ఆల్రెడీ నేను నేర్చుకున్నాం. వసంత డూ యూ హ్యావ్ ఎనీ వే? అప్పుడు మనం ఏం చేస్తుంటే ఇక్కడికి నేను ఏం చేస్తుంటే కోడ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తుంటే పేస్ట్ చేశాను. ఇక్కడికి నేను ఏం చేస్తుంటే 5 అనేది తీసేసేసి ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో ఏం చేస్తుంటే 2, ఏం చేశానంటే ఫస్ట్ చెప్పేది ఏంటిదంటే రో నెంబర్ అన్నమాట. 2, 3 అని చెప్పి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసి నేను ఏం చేశాను రన్ చేసి పెట్టేశాను. అప్పుడు నాకేమైందో చూడు, ఏమైంది 2 rows వచ్చినాయి చూడు, 0 0 0 0 0 0 అంటే 2 rows క్రియేట్ అయినాయి. అంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ప్రతి రో కూడా ఏమైంది యారేగా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ప్రతి రోలో కూడా స్క్వేర్ బ్రేసెస్ వచ్చేసేసి నాకేమైనాయి చూడు, ఆ రో అంతా కూడా నాకు క్రియేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ వచ్చి దాంట్లో కూడా ఏమైనాయి వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోయింది. ఆ స్క్వేర్ బ్రేస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే యారే అని పిలుస్తారు అనమాట. అంటే నాకు కంప్లీట్గా అంటే 2 rows 3 కాలమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను అంటే 2 మ్యాట్రిక్స్లు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే 0 0తో ఒక మ్యాట్రిక్స్, అలానే ఇదే వాల్యూస్తో నాకు ఏం కావాలి అనుకున్నా అంటే ఇంకొక మ్యాట్రిక్స్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను 0 0 0తో అన్నీ. ఇలా నేను ఏం చేద్దామంటే 2 రకాల మ్యాట్రిక్స్లు క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇదే కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు ఏం చేశానంటే 2, 3 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఈ ఫస్ట్ చెప్పిన నెంబర్ ఏం చెబుతున్నాను, ఈ ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పింది ఏం చెప్పింది అంటే ఫస్ట్ చెప్పిన నెంబర్ యొక్క మీనింగ్ ఏంటంటే హౌ మెనీ మ్యాట్రిక్స్ విల్ ఫామ్, అంటే ఎన్ని మ్యాట్రిక్స్ని మనం ఫామ్ చేయాలి అని చెప్పడాన్ని ఏమని చెప్తుందంటే ఫస్ట్ చెప్తుందన్నమాట. అదేం చెబుతుందంటే డైమెన్షన్స్, అంటే మనం ఎన్ని డైమెన్షన్ యారేని క్రియేట్ చేయాలి అనేది స్టార్టింగ్లో చెప్పింది అనమాట. మనం ఏం చేద్దాం అంటే 2 డైమెన్షన్స్ అంటే ఏంటి, 2 రకాల మ్యాట్రిక్స్లు కనుక సేమ్ 2 కనుక ఉన్నాయి అనుకో యారేస్, దాన్ని 2 డైమెన్షన్స్ అంటారు. అంటే ఒక 2 డైమెన్షన్ యారేస్ ఆల్ జీరోస్ ఎన్నితో 2 రోలు 3 కాలమ్స్తో నాకేం కావాలంటే 0 యారేస్ అనేవి క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అయ్యే ఎన్ని కావాలంటే 2. ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎన్ని జీరోస్ కావాలంటే అన్ని జీరోస్ని ఆర్గనైజ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ 3 స్టెప్స్ని యూజ్ చేసి మాత్రం ఏం చేస్తారంటే చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. అంటే ఫస్ట్ 0 ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక నేను ఏం చేశాను, ఆల్ జీరోస్తో కనుక ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా నాకు అర్థం పెట్టింది. ఓకే, ఇప్పుడు ఆల్ జీరోస్ కాకుండా వేరే నెంబర్స్తో నేను ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇందాక నేను క్రియేట్ చేసిన యారేలో ఏముంది 2 rows 3 కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ చూడు ఏముంది నాన్న, ప్రతి వాల్యూ అనేది ఏముంది జీరోస్ ఉన్నాయి. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే జీరోస్ కాకుండా నేను ఇప్పుడు
నాకు 2/3 మ్యాట్రిక్సే కావాలి. బట్ కాకపోతే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఏం కావాలంటే వన్స్ కావాలనుకున్నాను. 1 1 1 1 1 1 అంటే నాకు ఇలా 2/3 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవ్వాలి. బట్ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏముండాలంటే 0 కాకుండా వేరే నెంబర్ ఉండాలి. అవన్నీ కూడా ఏం కావాలంటే 1 అనే నెంబర్తో ఉన్న మ్యాట్రిక్స్ని కనుక మనం ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అలా ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఎలా ఫామ్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కాపీ చేసేసుకుందాం. ఇక్కడికి ఏం చేద్దామంటే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. తర్వాత నేను చేసేంటే జీరోస్ అని తీసేసాను. ఏ ఈక్వల్ టు ఎన్పీ డాట్ జీరోస్ అని తీసేసి ఇక్కడికి వెళ్ళి ఫుల్ అని పెట్టాను. ఫుల్ అని పెట్టేసి ఒకసారి రాద్దాం. ఫుల్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఒక 2, 3 అంటే 2 రోస్ 3 కాలమ్స్ ఉండాలి కాబట్టి చెప్పేసేసి తర్వాత కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి ఒక వాల్యూ ఇవ్వాలన్నమాట. వాల్యూ ఎంత ఇచ్చానంటే 1 అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. ఏం జరిగిందో చూసి తర్వాత డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది, మనం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉండాలో స్క్వేర్ బ్రేసెస్లో చెప్పి దాని తర్వాత కామా పెట్టి అక్కడ కనుక మనం ఒక నెంబర్ కనుక ఇచ్చామనుకో ఆ నెంబర్ ఏం చేస్తుందంటే ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. ఏ నెంబర్ ఇచ్చాము 1 అనేది ఇచ్చాం కాబట్టి నువ్వు చెప్పిన రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ కాలమ్స్ అన్నిటి లోపల నేను ఏం చేస్తున్నానంటే 1 అనే వాల్యూతో నేను ఏం చేస్తున్నాను ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తున్నాను అని కనుక మనం కంప్యూటర్కి చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే చేయడం అనేది చేస్తారన్నమాట. కావాలంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే వాల్యూస్ పెడదాం. ఇప్పుడు నాకు ఇష్టమైన నెంబర్ ఏంటంటే 5 పెడదాం అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడ చేశాను సేమ్ కోడ్ కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను 1 తీసేసి 5 అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశాను రన్ చేసి పెట్టేశాను. అప్పుడు నాకు చూడు ఏమైనాయి, అప్పుడు నాకు ఏమైనాయి 5 ఆల్ నెంబర్స్ ఏమైనాయి 5 అనే నెంబర్స్తో నాకు ఏమైంది అంటే యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడం ఎవరికైనా సరే ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే 2 మ్యాట్రిక్స్‌లో నేను ఏం చేద్దామంటే యారేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆల్ 10s ఉండేటట్లు చూద్దాం అనుకున్నాను అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేశాను 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 2, 3 అని పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే 5 తీసేసి 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనాయి చూడు ఏమైనాయి 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఆల్ వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి 2 రోస్ 3 కాలమ్స్లో ఉన్న ఆల్ వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి చూడు 10 10 10 10 10 అనే వాల్యూస్ ఏమైనాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. మరొక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ రాసి ర్యాండమ్ డాట్ ర్యాండ్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా సరే ఒక యారే క్రియేట్ చేస్తున్నాం. ఆ యారే అనేది ఎంత ఉండాలంటే 1 కంటే తక్కువ అనమాట. 1 అనే నెంబర్ చెప్తున్నాం కదా, ఇంటీజర్ నెంబర్లో 1 అంటున్నాం కదా, 1 అనే నెంబర్కి తక్కువ వాల్యూ అంటే 1 అనే నెంబర్కి లెస్ దాన్గా ఉండే వాల్యూస్తో ర్యాండమ్గా ఏ పడితే ఆ వాల్యూస్తో కనుక నేను చెప్పిన డైమెన్షన్స్లో ఒక యారేని కనుక క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ హాఫ్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లేయర్ రన్ చేసి ఇచ్చేద్దాం. ఓకే, గో టు అవర్ కోడ్ ప్లే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ర్యాండమ్ డాట్ ర్యాండ్ అని ఒక యారేని కనుక క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అది ఎలాంటి వాల్యూస్ అంటే ర్యాండమ్ వాల్యూస్, ఎంతకంటే తక్కువ 1 కంటే ఇంటీజర్ 1 అనే నెంబర్ కంటే తక్కువ వాల్యూస్తో నేనేం చేద్దామంటే ర్యాండమ్గా నేనేం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి పి అని చెప్పేసి డాట్ పెట్టేసేసి ర్యాండమ్ డాట్ ర్యాండ్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ హాఫ్ అని పెట్టేసేసి
ఆ స్క్వేర్ బ్రేస్లో నేను ఏం చేశానంటే 2, 3 అని పెట్టేసి ఏం చేశానంటే పెరాంథసిస్ని క్లోజ్ చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూస్తాను. నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడు, నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పినవన్నీ కూడా ఏమైనా చూడు 2 rows 3 columns నాకేమైనాయి అంటే 2 rows 3 columns నాకేమైనాయి అంటే ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఆ యారేలో నేను చెప్పిన వాల్యూస్ ఏమైనాయి అంటే ర్యాండమ్గా దాని కంప్యూటర్కి ఏవైతే నచ్చినాయో ఆ వాల్యూస్తో కనుక మనము ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే random.randOf అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాం. ఇది చాలా ఇర్రెగ్యులర్గా వాడే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. వన్స్ అని పిలుస్తారన్నమాట. వన్స్ ఆఫ్ అంటే మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. వన్స్ ఆఫ్ అంటే ఏంటంటే ఆల్ నంబర్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే వన్స్ అనేది మాత్రమే క్రియేట్ అవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వన్స్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కానీ లెట్స్ గో టు అవర్ అవుట్లెట్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో ఏం చేస్తానంటే ఆల్ నంబర్స్ అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేస్తానంటే నాకు ఆల్ నంబర్స్ యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను? ఆల్ ద నంబర్స్ ఆర్ ఏముండాలి అంటే ఈ రూపంలోనే ఉండాలి. ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలి అంటే యారేని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పి డాట్ వన్స్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని నాకు ఎన్ని కావాలి వన్స్ 2 rows నాకేం కావాలి 3 columnsలో ఉండాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను స్క్వేర్ బ్రేస్లో 2, 3 అని పెట్టేసేసి నేనేం చేశాను రౌండ్ బ్రేసెస్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ పెట్టేసేసి ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఇప్పుడు కనుక మీరు చూసేసరికి అప్పుడు నాకు ఏమైంది అంటే ఆల్ ద నంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైనాయి చూడండి. ఏమైనాయి 1 అనే వాల్యూస్తో నాకు ఏమైనాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ డాట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వీడు డైరెక్ట్గా క్రియేట్ చేశాడు ఒక అనేది చెప్పడానికి ఏం చేస్తుందంటే ఆ డాట్ అనేది మెన్షన్ చేస్తారు అనమాట. ఓకేనా? మీకు అన్నీ కూడా ఏమైనా చూడండి 1 అనే నెంబర్తో మీకు ఏమని ఆల్ ద నంబర్స్ అన్నీ కూడా మీకు ఏమైనా అంటే 1తోనే క్రియేట్ అయిపోయింది. ఇలా 1తో అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి మనకు కావాల్సింది కనుక చేయాలి అనుకో ఏం చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే ఏ ఈక్వల్ టు అండ్ ఈవెన్ నేను కూడా ఏం చేస్తానంటే ఒకే ఒక ఫంక్షన్గా వాడతాను అనమాట. ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఫుల్ ఆఫ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్లో మనకి ఎన్ని రోస్ అయితే కావాలో అన్ని రోస్ పెట్టుకున్నాను. 2 rows 3 columns పెట్టుకున్నాను. స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్ చేసేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేసేసి నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి ఇక్కడ నేను ఏం చేశానంటే 1 అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసేసాను. అప్పుడు నాకేమైంది చూడు నంబర్ మనం క్రియేట్ చేసిన యారీ ఏదైతే ఉందో ఆ యారీలో అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వాడుతూ ఉంటారు అనమాట. మనం కనుక ఆల్ నంబర్స్ వన్స్తో కనుక చేయాలి అంటే వన్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఫుల్ ఆఫ్ అంటే నువ్వు ఏ నెంబర్ అయినా క్రియేట్ చేయాలనుకో, అంటే నువ్వు నెంబర్ సిరీస్లో ఉన్న ఏ నెంబర్తో అయినా సరే ఒక ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు చెప్పే నెంబర్తో కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇప్పుడు నేను 0 అనే వాల్యూస్తో క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేసేసానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని ఫుల్ ఆఫ్ ఇక్కడ వాల్యూ ఏం చేశానంటే 1 తీసేసి 0 ఇచ్చేసేసాను. ఇచ్చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసేసాను. అప్పుడు నాకేమైనా చూడు నేను ఏదైతే డైమెన్షన్ చెప్పానో ఆ డైమెన్షన్స్లో ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఏం చెప్పాను 0 అనే
జీరో అనే వాల్యూతో నాకేం కావాలనుకున్నాను, 2 rows 3 columns నాకేం కావాలంటే యారే క్రియేట్ అవ్వాలి అని చెప్పాను. అలా చెప్పాలి అంటే అప్పుడు ఏం చేశానంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని నాకు అర్థమైపోయింది. అంటే మనం అందరూ కూడా ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇనిషియలైజేషన్ కనుక బాగా వచ్చేసింది అనుకో, ఆటోమేటిక్గా ఏమైందంటే యారేని క్రియేట్ చేయడం అనేది ఆటోమేటిక్గా వచ్చేసినట్టు అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? Madam? Yes, sir. Okay, that's it for today's session. Thank you for joining everyone. Have a great day.